నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. వేణుస్వామి గారు ఈ మధ్య బాగా వైరల్ కంటెంట్ అవుతున్నారండి. ఎందుకు వైరల్ కంటెంట్ అవుతున్నారు అని అన్నానంటే, అలాంటి కంటెంట్ ఇస్తున్నారు ఆయన. ఆయన కంటెంట్ ఇచ్చేసరికి ఆయనే వార్తల్లోకి ఒక రకంగా చెప్పాలంటే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని కాస్త గట్టిగానే మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. అప్పటికిప్పటికి వాయిస్ మారిపోయింది అంటున్నారు. మీరేం చెప్తారు? ఏ చెట్టు ఎక్కువ గాలి వీస్తే ఆ చెట్టుకెళ్ళి సేద తీరడం అనేది నేను అలవాటు అయిపోయింది అనుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరి వేణుస్వామి అని చాలామంది అడుగుతుంటే సెలబ్రిటీలకు జాతకాలు చెప్పి సెలబ్రిటీస్ చేత పూజలు చేయించుకుంటూ ఉండే ఆయన. ఇవన్నీ పక్కన పెడితే బాగా డబ్బుంది, ఏం చేయాలో తెలియదు. సరే, ఆయన ఆస్ట్రాలజీ ఎక్కడ నేర్చుకున్నారో చెప్పండి. ఆయన ఏమైనా ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేశాడా, ఎంఏ చేశాడా, డిగ్రీ చేశాడా, ఎప్పుడైనా చెప్పాడా నేను ఆస్ట్రాలజీలో ఇవి చేశానని? సరే, సెలబ్రిటీస్ జాతకాలు చెప్తాను అంటున్నాడు. జాతకం ఆస్ట్రాలజీ అంటే ఏంటి? మనకు పుట్టిన తేదీ, పుట్టిన ఊరు, పుట్టిన సమయం ఇవి చెప్తే ఒక హిందూయిజంలో కానీ ఎవరెవర డిఫరెంట్ కాస్ట్లలో మనకు గ్రహాలు అనేవి ఉంటాయి. 12 గ్రహాలు, 12 రాసులు. ఆ 12 రాసుల్లో 9 గ్రహాలు, ప్లానెట్స్. యూనో ఆ 12 రాసుల్లో ఆ ప్లానెట్స్ ఎలా సంచరిస్తాయి అనేది తెలుస్తుంది. ఆ ప్లానెట్స్ ఒక్కొక్క టైం పీరియడ్ వరకు ఒక్కొక్క హౌస్లో ఉంటారు. దాని ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ టైం పీరియడ్లో నీ 10 ఇయర్స్ నీ లైఫ్లో ఒడిదుడుకులు ఎలా ఉంటాయి? గౌరవం సాధిస్తావా, లేకపోతే అవమానం పొందుతావా? నీ ఎడ్యుకేషన్ హై అవుతుందా, లో అవుతుందా? నువ్వు ఉద్యోగంలో హై అవుతావా, లో అవుతావా? ఫ్యామిలీలో కష్టాలు ఏమైనా వస్తాయా, హెల్త్ పరంగా ఏమైనా కష్టాలు వస్తాయా? ఇవి చెప్తారు. అంతేకాని రేపు పొద్దున్న రోజున కరెక్ట్గా ఉరేసుకుపోతుంటే నీకు ఫోన్ వస్తుంది, అయ్యయ్యో ఈ తాడు సన్నగా ఉంది, ఇంకో పెద్ద తాడు వేసుకో, లేకపోతే పక్క రూమ్లో ఇద్దరు కలిసి ఉరేసుకుంటారు, రోగాల బారొచ్చి పురుగులు బట్టి చచ్చిపోతారు. ఇవా చెప్పేది? ప్రభాస్ గారికి రోగాలు వచ్చి చచ్చిపోతాడంటండి. ఆల్రెడీ రోగం ఉంది, బయట చెప్పట్లేదు అని చెప్పారు. బయటకు వస్తే తంతారు ఆయన్ని. అప్పటికి పడిన నాగ చైతన్య గారి సమంత విషయంలో ఏదో పొరపాటున ఆయన చెప్పింది నిజమైందండి. అది వాళ్ళ కర్మ, లేకపోతే ఆయన గుడ్ లక్ మనకు తెలియదు. కానీ అప్పటి నుంచి నేను చెప్పింది నిజమైన చూసారా, అప్పుడు వాళ్ళు చెప్పానన్నారు, మళ్ళీ శోభితా గారి మీద పోయారు. సరే, ఇంత చెప్తున్నాడు కదా, మహిళా సంఘాల ముందుకెళ్ళి క్షమాపణ చెప్తానన్న విషయం ఆయన జాతకం ఆయన తెలియదా? ఆయన జాతకం అన్నా తెలియాలి కదా. ఏపీలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది అని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేసీఆర్ గారు గెలుస్తారు, ఇక్కడ కేసీఆర్ గారు వస్తారన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చిందని పక్కన పెడితే మీరు అన్న మాటలు ఎక్కడ జరుగుతున్నాయి? అదే చెప్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు మనకు ఉంది కదా అని మాట్లాడడం ఎందుకండి? మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి 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 పోసారు. ఎప్పుడు? ఎలక్షన్స్ ముందు. మొన్నటికి మొన్నే. అదే 9 నెలలే అయ్యింది, 10 నెలలు అనుకోండి. 2 నెలల్లో ఇప్పుడు జూన్ వస్తుంది కాబట్టి. ఇప్పుడేమో పట్టిందల్లా బంగారమే. పవన్ కళ్యాణ్ ఒక బంగారం. జనసేనకి అసలు జనసేన పార్టీలోనే ఇంత పేరుంది, ఆ పేరు బలం ఉంది. ఆయన కళ్యాణ్ బాబు నుంచి పవన్ కళ్యాణ్గా మారాక ఆయనకు ఒక పవర్ ఉంది. ఆయన పట్టిందల్లా బంగారమే. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక పెద్ద అసెట్టు. ఆయన దగ్గరుండి నేను ఆయన చేత ఇంకా మరిన్ని పూజలు చేపిస్తాను, ఆ సంకల్పవనం చేపిస్తానని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజకీయ పరంగా అతను మంచి చేస్తే అతను ఇంకొక ఎలక్షన్స్లో పెట్టుకుంటారు, లేదంటే తోసిపడేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే నెత్తిని పెట్టుకుంటారు, లేకపోతే ఇంకొకరు వస్తారు. అంతేగాని నువ్వు చేయాల్సిన పని లేదు కదా ఎవరితోటి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సమంత గారు, ఆయన ఎవరు, మన విజయ్ దేవరకొండ గారు పక్క రూముల్లో ఉరేసేసుకుంటారంట. పక్క రూమ్లో ఉరేసుకోవడానికి ఈయన రూములు తీస్తాడేమో వెళ్ళి, ఏదైనా హోటల్లో, 5 స్టార్ హోటల్లో రూములు తీసి ఈయన బయట కూర్చొని ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు ఉరేసుకుంటారా, ఈయన మైకు ముందుకు రావాలి అని. మీరు చెప్పాలనుకుంది ఏదైనా చెప్పండి. వాళ్ళ వైపు వీణా శ్రీవాణి గురించి చెప్పండి జాతకం. ఎందుకు ఆమెకు షోస్ రావట్లేదు? ఆబ్వియస్లీ రైట్. నీ జాతకం చెప్పండి, రేపు పొద్దున ఏం జరుగుతుందో చెప్పండి. ఆయన విషయాలు నాకు స్పందించి బుద్ధి, అందుకే మీరు మాట్లాడుతుంటే మధ్య ఇంటరప్ట్ కూడా ఆయన జాతకం గురించి ఆయన చెప్పండి. ఒక్కరోజు నాకు రేపు ఇది జరుగుతుంది, లేకపోతే ఒక 10 రోజుల్లో నాకు ఇది జరుగుతుంది అని ఆయన చెప్పండి. ఆయన మొన్న ఏదో చెప్పాడు, 3 నెలల్లో 200 కోట్లు సంపాదిస్తానో ఏదో చెప్పాడు ఆయన. ఎక్కడ 200 కోట్లు సంపాదించకపోతే అప్పుడు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలా?
మళ్ళీ అబద్ధాలు అంటారేంటి? ఆల్రెడీ ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా. తేలిపోయింది, బట్ ఇంకా ఆయన ఇప్పుడు చెబుతానే ఉన్నారంటే లైమ్ లైట్ లోకి రావాలి, లైమ్ లైట్ లోకి వచ్చి మాట్లాడాలి ఏదో ఒకటి మీ నేను గురించి నా ఉన్నానని. గురించి మాట్లాడారు అనుకోండి, ఉమ్, ఎవరు పట్టించుకుంటారు? అదే కదా, అంతేనా? అంతే. ఇప్పుడు మీ గురించో జాతకం చెప్పారు, నా గురించో జాతకం చెప్పారు, ఎవరు పట్టించుకునేది? ప్రభాస్ గారి గురించో విజయ్ దేవరకొండ అసలు అయినా గురించో, ఒక మనుషుల్ని చంపేయడం ఏంటి, మనుషులు చచ్చిపోతారని చెప్పడం ఏంటి, లేనిపోని రోగాలను అంటకట్టడం అసలు ఏంటి, సిసలు జ్యోతిష్యులు నిజంగానే అలాంటి చెప్పరండి. ప్రమాదాలు ఏమైనా ఉంటే చెప్పరు కదా. చెప్పరు. వాళ్ళ వృత్తి పరంగా శాస్త్రం పరంగా చెప్పకూడదు అంట. అంతే, చెప్పకూడదు, వాళ్ళు దాచుకుంటారు. నిజంగా జ్యోతిష్యులు ఎప్పుడైనా కూడా మీకు ఈ టైం పీరియడ్లో మీకు ఒకటి చెడు జరిగే సూచనలు ఉంటాయి, మీరు జాగ్రత్తలు తీసుకోండి, ఆ దేవుడిని నమ్ముకోండి. వీళ్ళు ఎంత చెప్పినా దేవుడు ఏది రాస్తే అదేనండి. అది ఏ దేవుడైనా కానివ్వండి, జీసస్ కానివ్వండి, అల్లా కానివ్వండి, హిందూ దేవుళ్ళు ఏ దేవుడైనా కానివ్వండి, మన ఫోర్ హెడ్ మీద ఏదైతే రాసి ఉంటుందో అదే జరుగుతుంది. అసలు జనన మరణాలను మనం ఆపగలమా? ఆబ్వియస్లీ. ఇప్పుడు ఈ రోజు నైట్ పడుకొని రేపు పొద్దున్న లేస్తామని మనకి అసలు ఏమైనా ఆపగలమా? కలగంటామా? ఏ పూజతోనైనా పక్క సనాతన ధర్మాన్ని పాటించే హైందవుల్ని, ఓకే, లేదంటే జాతకాలు చెప్పే వాళ్ళను ఎవరినో ఒకరికి మంచిగా ఆ దేవుని దగ్గర ఉండే ఒక హిందువుని వెళ్ళి అడగండి, జనన మరణాలు ఏదన్నా పూజ చేస్తే మనం ఆపగలమా? అస్సలు అండి, క్రిస్టియానిటీ వాళ్ళని అడగండి, ఆపగలరా? అస్సలు నెవర్, ముస్లిమ్స్ అడగండి, నెవర్, ఆపగలరా? నెవర్. అది ఓన్లీ ఒక్క భగవంతుడి చేతిలో మాత్రమే ఉంటది. అవును, అది ఆయనకి తప్ప మనకి ఎవరికీ తెలియదు. తెలీదు, మనకే తెలియదు. మనం ఎన్ని దేవుడు అనుకుంటాం. పెట్టిన రహస్యం అది. ఇప్పుడు నేను ఇంకో నెలలో నేను ఇంకోటి కావాలి అనుకుంటాను, ఏమో నాకు 10 రోజుల్లోనే రావచ్చేమో, మనకు రావచ్చు, తెలీదు. రాకపోవచ్చు, రేపు అసలు మన ఇద్దరం ఉంటాం ఉండమో తెలియదు. ఇప్పుడు ఈయన కూర్చొని ఇన్ని మాట్లాడుతున్నాడు, 3 నెలల్లో ఆయనకు కూడా ఏదైనా రోగం వచ్చి పోవచ్చేమో, ఆయన తెలియదు. నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ చేస్తున్నారండి ఆయన్ని, పెద్ద పెద్ద యాంకర్స్ ఛానల్స్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అడగలేరా ఆయన్ని, సార్ మీ జాతకం ఏంటో చెప్పండి, వీళ్ళందరూ చెప్తున్నారు కదా, కనీసం మాట వరుసకి మీ జీవితం ఎలా ఉంటుందో చెప్పండి అని అడగలేరా? బికాస్ ఆయన చెప్పినటువంటి పబ్లిక్ లో ప్రచురిస్తున్నారు కదా, ఇది చెప్పాలి కదా, ఇది ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక ఇలా మాట్లాడకపోతే పోసాని గారిని మొత్తం జిల్లాలన్నీ తిప్పినట్టు ఈయన ఎక్కడ తిప్పుతారో అనే భయం. అప్పట్లో మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వేణుస్వామి గారు కారులో ట్రావెల్ చేస్తూ ఏదో ఐపాక్ కి సంబంధించిన రిజల్ట్ ఏదో చెక్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అనేది ఒక ఫోటో అండ్ వీడియో కూడా వీళ్ళే బయట అవును, పెట్టుకున్నారు. ఆబ్వియస్లీ. ఇప్పుడు అక్కడ జత కలిపారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ జట్టులోకి రాకపోతే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు తిప్పుతారేమో. నేను అదే చెప్తా. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. పోసాన్ గారు ఎలా తిరిగారు, ఈయన కూడా నెక్స్ట్ అలాగే తిరుగుతాడు. అమ్మో నేను ఒళ్ళేసుకుని ఆడ తిరుగుతాను. పైగా ఆయన పర్సనాలిటీ కొంచెం పెద్దది, అందుకనే కదా శోభిత గారు నాగ చైతన్య విషయంలో వెళ్ళి మా మహిళా సంఘాల ముందు క్షమాపణ చెప్పింది. అసలు మళ్ళీ చెప్పనన్నారుగా, వెళ్ళి చెప్పాడుగా, నేను ఇంకోసారి మాట్లాడన్నాడు, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు? మాట మీద నిలబడి ఈసారి ఏకంగా చావుల దగ్గరకు వచ్చాడు. మొన్నటిదాకా విడిపోవడం దగ్గర ఆగిపోయింది, ఇప్పుడు చావుల మీద పడ్డాడు. వాళ్ళు చనిపోతారు. హిందీలో ఒకటి తగలడ్డాడండి ఇలాగే. సల్మాన్ ఖాన్ గారు, షారూఖ్ ఖాన్ గారు ఒకే స్టూడియోలో అంట, ఒకే వయసులో అంట, ఒకే సినిమా చేస్తున్నప్పుడు చచ్చిపోతారంట. 60 ఏళ్ళు రాగానే చచ్చిపోతారంట వాళ్ళిద్దరికి. అది ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ చావులు చచ్చిపోవడాలు, వాళ్ళ జీవితం బాగుంటుంది అంటే నిజంగా ఆయన చెప్పాలి, కోరుకోవాలనుకుంటే సార్ మీరు కొంచెం ఇట్లా ఒడిదుడుకులు ఉన్నాయి మీ సినిమాలు. ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు చెబుతారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ టైంలో మీరు వాటర్ లోకి వెళ్ళకండి, ఈ టైంలో రోడ్డు ప్రయాణాలు చేయకండి, ఈ టైంలో ఫ్లైట్లు ఎక్కకండి, ఏదో గండాలు ఉన్నాయి మీకు అని చెప్పు, మంచిదే హెచ్చరించడం. లేదా మీరు నమ్ముకునే దేవుని నమ్ముకోండి, మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి సినిమాలు కొంచెం ఫ్లాప్లు అయినాయి, ఆయనకి చెప్పాలి, మీరు కొంచెం సినిమాల మీద దృష్టి మీరు ఈ పూజ చేసుకోండి, మీ దీన్ని నమ్ముకునే దేవుని నమ్ముకోండి. నీకు నిజంగా డబ్బు సంపాదించుకోండి, వాళ్ళ చేత పూజలు చేయించు, వాళ్ళు చచ్చిపోతారని చెప్పడం దీనికి మరీ దారుణంగా. అంటే చచ్చిపోతారని నువ్వు డిక్లేర్ చేసేస్తున్నావు. అందు కాబట్టి ఆయన వేణుస్వామి గారు అయ్యారు, రాహుల్ అయ్యి ఉండేవారు. నేను ఎందుకండి, నాకెందుకండి, నిజం అలా చెబుతారు కాబట్టి ఆయన వేణుస్వామి గారు మీరు నేను అయ్యి ఉండే. పాపం వాళ్ళ వైఫ్ ఎట్లా ఎగుతున్నారో ఆమెకే తెలియాలి పాపం. అదంతా కాదు, ఆమె కూడా ఎంకరేజ్ చేస్తారు కదా ఆమె అసలు. అవునా, సో సారీ, అసలు ఆయన చెప్పిందే నిజం అంటారు. ఆమె ప్రపంచం మొత్తం దేవుడు నడపట్లేదు, వేణుస్వామి గారు నడుపుతున్నారు అంటారు. దంపతులు అంటే పూర్వకాలంలో మనము భర్త అడుగు జాడల్లోనే నడిచే అవును స్త్రీలు దేవతలు అట్లా ఉంటారు. మనం వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్.